మంచిది పిల్లరా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో మాటల్ని కొద్ది నిమిషాల పాటు మనందరమే ధ్యానం చేసుకుందామండి. ఈరోజు మీతో పంచుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఏంటిది అంశం? దేవుడు ఎటువంటి వారి మధ్య నివసిస్తాడు, లేకపోతే క్రైస్తవుల కుటుంబాలలో దేవుడు నివసిస్తున్నాడు అనేది కూడా పెట్టుకోవచ్చు మనం. కాబట్టి దేవుడు ఎక్కడ నివసిస్తాడు, ఆయనకి ఒక నివాస స్థలం అనేది ఉందా అంటే ఉంది. ఏంటిది దేవుడు ఉండేటువంటి నివాస స్థలం? పరలోకమే కదా. దేవుడు ఉండేటువంటి లోకం ఏంటిది? పరలోకం. ఆయన ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు? మనకంటూ ఒక భూమిని కలగజేసి ఆ భూమి మీద మనల్ని సృష్టించి మనల్ని నివాసయోగ్యమైనటువంటి ప్లేస్గా దీన్ని ఏర్పాటు చేశాడు. మనమేమో భూలోకంలో ఉంటున్నాం మనుషులందరూ. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. అది ఎక్కడ మనకి కనబడుతుంది అంటే, మొదటి తిమోతి పత్రిక చూడండి ఒకసారి. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు చెప్తాడు తిమోతి గారికి, 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు దేవుడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అంటున్నాడు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే పౌలు గారు తిమోతి గారికి, దేవుడు ఎక్కడ నివసించేటువంటి నివాస స్థలాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఎక్కడ ఉంటాడంటే ఆయన పరలోకంలో. ఎలా ఉంటాడంటే ఆయనకు మహిమ అనేది ఎలా ఉంటుందంట? సమీపించరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే వసించు అంటే ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. అంటే ఆయనకంటే ఒక రూపం లేదు, మరణం లేదు, రూపం లేదు, ఆది లేదు, అంతం లేదు ఆయనకి. అలాంటి లక్షణాలు కలిగి ఉండి ఒక్కడే పరలోకంలో ఉండి నివసిస్తూ ఉన్నాడంట. అలాగే ఆయన ఎవరు చూడలేదంటే మనుషులు కూడా ఎవరు చూడలేదంట ఆయన్ని. అందుకని క్రీస్తు వారి ప్రార్థనలో కూడా చెప్తాడు, మత్తయి సువార్తలో, పరలోకమందు ఉన్నటువంటి మా కన్న తండ్రి అంటాడు. అవునా కదా? ఇలా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనకి తెలిసింది. ఆయన ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో. పరలోకంలో నివసిస్తున్నటువంటి తండ్రికి ఒక ఆలోచన కలిగింది. ఏమని? నా ప్రజల మధ్యకి నేను ఒకసారి వచ్చి నివసించాలి, వాళ్ళ మధ్య నేను నివసించాలని ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఎక్కడ ఉంటాడు ఆయన? పరలోకంలో. ఎక్కడికి రావాలనుకున్నాడు? భూమి మీదకి. ఎందుకంటే ప్రజలంటే ఆయనకు అంత ఇష్టం. ఆయన సృష్టించినటువంటి మనుషులంటే ఆయనకి అంత ఇష్టం. మరి 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 దేవుడికి ఉన్నంత ఇష్టం మన మీద అంత ఇష్టం ఉంటే మరి మనకుందా దేవుడి మీద అంత ఇష్టం? ఆయనతో నివసించేంత ఇష్టం మనకుందా అంటే అది మన హృదయానికి వదిలేసుకుందాం. మరి మనకు అంత ఇష్టం ఉందో లేదు. ఇక్కడ మనం ముందుకు ఇంకా చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఆయన అసలుకి ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వారి ఎడల నివసిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ తెలిసింది. మరి ఆ లక్షణాలు మనకు ఉన్నాయో లేదో అనేది మనం పరిశీలించుకోవాలి. ప్రాముఖ్యంగా ఈ 2 లక్షణాలు కలిగినటువంటి వారి ఎడల దేవుడు నివసిస్తూ ఉన్నాడంట. ఆ లక్షణాలు ఎవరు, ఎలాంటి లక్షణాలు అనేది చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు. ఎవరంట దేవుడు? మహాగణుడంట. గణుడు వేరు, మహాగణుడు వేరు. గణుడి కంటే ఎక్కువ ఎవరంటే మహాగణుడు. ఆ మహాగణుడికి ప్రపంచంలో ఎవరు లేరు దేవుడు తప్పితే. మహాగణుడు అనేటువంటి పేరు అనేటువంటిది ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ దేవుడికే ఉంటుంది. అలా ఇంకేమంటున్నాడు? మహోన్నతుడు. ఉన్నతుడు వేరు, మహోన్నతుడు వేరు. ఉన్నతులు చాలా మంది ఉంటారు, పిలువబడతారు. కానీ మహోన్నతుడు అనేది ఆ పేరు అనేది దేవుడికి మాత్రమే ఆపాదించబడుతుంది. ఇంకెవరు కూడా దానికి ఆ పేరుకి అర్హులు కాదు. అలాంటి చూడండి, అలాంటి లక్షణాలు, అలాంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు, మహోన్నతమైనటువంటి దేవుడు ఏం చేయాలనుకున్నాడు చూడండి.
పరిశుద్ధుడును, నేను పరిశుద్ధుడు అని చెప్పుకుంటాడు కదా, అవునా కదా, నేను పరిశుద్ధ దేవుణ్ణి అంటాడు. నిత్య నివాసినైన వాడు, ఆయన ఇంకా అంతం లేదు, ఎప్పుడు నివసించేటువంటి వ్యక్తే. ఇలా సెలవిచ్చుచున్నాడు, ఏమంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను. ఎవరి వడల ఎటువంటి లక్షణాలు కలిగిన వారి ఎడల దేవుడు నివసిస్తున్నాడంట, దీన మనస్సు వినయం అంట. ఈ దీన మనస్సు, ఈ వినయం అనేది మనలో ఉందనుకోండి, దేవుడు ఎవరిలో నివసిస్తున్నట్టు, మనలో కూడా నివసిస్తున్నట్టే. మరి ఈ లక్షణాలు మనకు ఉన్నాయా? ఎందుకంటే దేవుడు మనలో నివసించకపోతే, దేవుడి లక్షణాలు మనలో లేకపోతే మనలో ఎవరు ఉన్నట్టంటే సాతానుగాడు ఉన్నట్టే. సాతానుగాడి ఉద్దేశాలు మనం నెరవేరుస్తున్నట్టే, సాతానుగాడి తలంపులు మనం కలిగి జీవిస్తున్నట్టే. ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు ఎలా దేవుడు నివసించాలనుకుంటున్నాడు? వినయము దీన మనసు అంట. వినయానికి ఇంకొక అర్థం ఏంటిది? తగ్గింపు. వినయానికి పర్యాయ పదాలుగా మనం మాట్లాడుకోగలిగినట్లయితే తగ్గింపు. దీన మనసుకి ఇంకా మనం ఇంకొక పర్యాయ పదంగా మాట్లాడుకోవచ్చు అంటే సాత్వికం. వినయము, సాత్వికము, తగ్గింపు. ఎంత తగ్గింపు అంటే, మనం ఈ తగ్గింపు అనేది ఎవరిలో చూసుకోగలం అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో చూసుకోవచ్చు. మనం ఆయన కంటే ముందుకు వచ్చినటువంటి యోహాను గారిలో చూసుకోవచ్చు మనం తగ్గింపు. ఆ వినయానికి, ఆ తగ్గింపుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఎవరిలో చూసుకోవచ్చు అంటే అవి యేసుక్రీస్తు వారిలో చూసుకోవచ్చు. చాలా మంది ఉండి వాళ్ళలో క్రీస్తు వారిలో చూసుకోవచ్చు. అలాగే ఆయన ముందుకు వచ్చిన 6 నెలలు ముందుకు వచ్చినటువంటి యోహాను గారిలో కూడా చూసుకోవచ్చు. ఎలా కనపడుద్ది మనకి? ఏమంటాడు, నా వెనక వస్తున్నవాడు చాలా నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రుడిని కాదంటాడు. ఎంత తగ్గింపు, ఎంత వినయం. మనం ఏమంటాం, మన వెనక వచ్చేవాళ్ళు ఇది నాకంటే తక్కువడే, ఇది నాకంటే ఎక్కువ కాదు, ఇది నాకన్నా తక్కువే అంటారు. చూడండి ఆయన వినయం చూడండి ఎంత కనపడుతుంది, ఎంత తగ్గింపు చూడండి ఎంత కనపడుతుంది. ఆయన చెప్పులు ఇప్పటికి కూడా నేను పాత్రుడిని కాదు, నేను మీకు నీటి ద్వారా బాప్తిసం ఇచ్చాను, ఆయన మీకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు మీకు అని ఆయన తగ్గింపుని ప్రదర్శించాడు అక్కడ, ఆయన యొక్క వినయాన్ని ప్రదర్శించాడు అక్కడ. అలాగే క్రీస్తు వారిలో కూడా చూసుకుంటే ఎంత వినయం, ఎంత తగ్గింపు, ఎంత దీన మనసు కనపడుతుంది ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎంతోమంది ఆయన ఎన్నో మాటలు స్వస్థతలు చేస్తే ఏమన్నాడు, దేవుడి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు స్వస్థత చేశాడు. ఏమన్నారంటే మాంత్రికుడు అన్నారు, అవునా కదా. ఇంకేమన్నారు ఆయన్ని, తన తల్లిదండ్రులు ఏమన్నారు ఆయన్ని, పిచ్చోడు అన్నారు. అయినా కానీ ఏమన్నా అన్నాడా? ఈ తగ్గింపు, ఈ వినయం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఏదైనా మాట అన్నా కానీ ఏమంటారు, వాళ్ళు తలక దించుకొని పోతారు. ఎదుటి వారి ఎడల మళ్ళీ దూషించేటువంటి లక్షణాలు ఉండేవాళ్ళు. పిచ్చివాళ్ళు అన్నారు, మాంత్రికుడు అన్నారు, దొంగోడు అన్నారు, బయల్జీబులు, దెయ్యం అన్నారు. ఆయన్ని ఇన్ని మాటలు అన్నా కానీ ఆయన ఏమన్నా మాట్లాడి ఎదురు మాట్లాడలేదు. ఇంకా సెలవు మీదకి వెళ్ళిపోయేటప్పుడు ఎంతోమంది ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ ఏమన్నాడు చివరికి వచ్చేసరికి, తండ్రి వీరేం చేయించున్నారో వీళ్ళు ఎరుగురు వీళ్ళని క్షమించన్నాడు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి క్రీస్తు వారి ఎడల దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. అలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తు వారిలో ఉన్నాయి. మరి మనలో ఉన్నాయి అనుకోండి, దేవుడు మనలో నివసిస్తున్నట్టే. మరి మనలో ఉన్నాయా ఆ వినయం అనేది, ఆ దీన మనస్సు అనేది? దేవుడు ఎలాంటి వ్యక్తుల మధ్య నివసించాలని ఇష్టపడుతున్నాడంటే ఇలాంటి వ్యక్తుల మధ్య నివసించాలనుకుంటున్నాడు. మరి నివసించడానికి దేవుడు మన దగ్గరకు వస్తానంటున్నాడు. మరి మనం అవకాశం ఇస్తున్నావా దేవుడికి? దేవుడికి మనకు అవకాశం ఇస్తున్నావా, లేకపోతే అలాంటి లక్షణాలు లేకుండా జీవిస్తూ ఆయన్ని మనం పక్కన పంపిస్తున్నావా? అలాంటి లక్షణాలు కలిగి ఉంటేనే దేవుడు మనలో నివసిస్తానంటున్నాడు, లేకపోతే నివసించనంటున్నాడు. నివసించడు కూడా. ఇంకా అసలు ఇక దేవుడు ఎవరి మధ్య నివసించాలని ఇంకా కోరిక కలిగి ఉన్నాడు ఆయన. మనం ముందు ఇంకా చరిత్రలో కలిగి చూసుకోగలిగినట్లయితే మన ఇజ్రాయెల్ మధ్య కూడా దేవుడు నివసించాలని కోరుకున్నాడు. అవునా కదా, మనందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ మధ్యలో కూడా మొట్టమొదటిగా ఆయన చరిత్ర మనం చూడగలిగినట్లయితే మొదట ఎవరి మధ్య ఆయన నివసించాలనుకున్నాడంటే ఇజ్రాయెల్ మధ్య నివసించాలనుకున్నాడు. దేవుడు ఐగుప్తు నుంచి
ఇజ్రాయెల్ ప్రజలు మోషే గారి ద్వారా తోడుకొని వస్తాడు బయటికి. కానానికి వచ్చేటువంటి మార్గంలో ఒక మాట అంటాడు మోషే గారు, ఏమనంటే సీనా కొండ దగ్గరికి రాగానే మోషే నేను నా కోసం మీరు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి, ఆ గుడారంలో నేను ఆ గుడారానికి కావాల్సినటువంటి ఉపకరణాలన్నింటినీ మొత్తాన్ని చెబుతూ ఉంటాడు మోషే గారికి, ఇది ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని. దానికోసం ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు, ఎవరంటే బెసలేలు అనేటువంటి ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు దేవుడు. ఆ బెసలేలు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆయన చేత ఈ యొక్క ఉపకరణాలన్నింటినీ తెప్పించుకొని నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను, నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా వాళ్ళ మధ్యకి రావాలని ఆశపడి వాళ్ళ మధ్యకి వస్తాడు. దానికి సాదృశ్యంగా ఏం చేయమంటాడంటే దేవుడు వాళ్ళని ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమంటాడు. అది ఎక్కడ కనబడుతుంది చూడండి ఒకసారి మనకి, నిర్గమకాండం ఒకసారి తీయండి. నిర్గమకాండము 25వ అధ్యాయం 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను. ఆ పరిశుద్ధ స్థలం ఏంటో కాదు, ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారం అయిపోయింది. ప్రత్యక్ష గుడారం దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు కడతారు. కట్టిన తర్వాత ఏం జరిగింది ఒకసారి అదే నిర్గమకాండ 29:45 చూడండి ఒకసారి. 29:45. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై ఎందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైనా యెహోవాను. అంటే దేవుడికి ప్రజలంటే చాలా ఇష్టం అండి. ఆ ప్రజల మధ్య ఏమనుకున్నాడంటే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాడని చెప్పి వాళ్ళకు ఒక కండిషన్ పెట్టాడు, మీరు నా కోసం ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పగలి. వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు చెప్పినట్టుగానే మోషే గారు ఆ బెసలేలు చేత మొత్తం ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేపిస్తాడు. ఏర్పాటు చేసినప్పుడు మందిరం అయిపోయినప్పుడు ఆయన కిందకి రావడం అనేది ఉంటుంది. చూడండి ఎక్కడ కనబడుతుంది అది. కిందకు వచ్చినప్పుడు ఆయన ప్రభావం అనేది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. నిర్గమకాండమే 40వ అధ్యాయం 34వ వచనం. మందిరం అయిపోయింది, ఆ ప్రత్యక్ష గుడారం అయిపోయింది, మొత్తం దేవుడు చెప్పమన్నట్టుగా వాళ్ళందరూ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు దిగిపోతున్నాడు చూడండి ఆ ప్రత్యక్ష గుడారంలో. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి ఎప్పుడైతే దేవుడు చెప్పమన్నట్టుగా వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారో అలా చేశారో, వాళ్ళు చెప్పినట్టుగానే దేవుడు ఏం చేశారు, అక్కడికి దిగొచ్చాడు. ఇది ఒకటి. దేవుడు ఆయన వస్తారనుకున్నప్పుడు నిర్మించమన్నటువంటి ప్రదేశాన్ని నిర్మించిన తర్వాత దేవుడు ఇక్కడ దిగుతాడు. దిగిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఎన్ని నెలలు ఉన్నాడు, ఎంతకాలం ఉన్నాడు? ఎక్కువ కాలమే లేడు. దేవుడు ఉండనేలా ఇల్లు ఎవరు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే ఆయన నివసించడానికి వచ్చినటువంటి ప్లేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు బాగలేవు, అవిధేయతగా బ్రతికారు. వాళ్ళని ఎవరిలో కూడా వినయం లేదు, దీన మనస్సు లేదు. విగ్రహాలు పూజించడం, వాళ్ళకి మొక్కటం, బలులు అర్పించడం, అన్ని దేవతలు ఇలా జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతాడు ఉండకుండా. మళ్ళీ మనకి ఎక్కడగా వచ్చినట్టుగా కనపడింది. ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు కదా, ఎవరు రెండో రాజు? దావీదు గారు. దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన నివసిస్తున్నటువంటి రాజనగర్లో నివసిస్తున్నప్పుడు ఏమని వచ్చింది, ఇతనేమో రాజనగర్లో పైన ఉంటాడు దావీదు గారు. గుడారం అతనికంటే కిందగా ఉంటుంది. అమ్మ అసలు నేను ఎవరిని, నేను ఎంతటి వాడిని, అసలు నా యొక్క క్యారెక్టర్ ఏంది, నేనేంది, నా స్థాయి ఏంటి, నేను ఎక్కడో కొండల్లో గొర్రెలు కాచుకునేటువంటి నన్ను దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడే, మరి నేనేమో ఇక్కడ ఉన్నాను ఇంత హైట్లో, దేవుడేమో అక్కడ ఉన్నాడు, ఏంది ఇది అనుకుని తన మనసులో ఉన్నటువంటి ఆలోచన వచ్చి దేవుడికి మందిరం కట్టాలనే ఆలోచన వస్తుంది. మందిరం కట్టాలని వచ్చిన ఆలోచన వచ్చినప్పుడు అది ఎవరికి తెలియజేస్తారంటే నాతాను గారిని తెలియజేస్తారు. నాతాను గారిని తెలియజేసినప్పుడు నాతాను గారిని పిలిపించి చెబుతుంది, నాతాను గారిని నేను ఇలా దేవుడికి మందిరం కట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడు నాతాను గారు మళ్ళీ దేవుడి దగ్గర విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు సెలవిస్తారు నాతాను గారికి. ఏమని? వద్దు, నువ్వు ఆయన చేత కట్టొద్దని చెప్తాడు. ఎందుకో కారణం కూడా చెబుతాడు. మళ్ళీ నాతాను గారిని చివరికి చెబుతాడంటే దావీదు గారికి చెబుతాడు. ఏమని?
దావీదు నీకు వచ్చిన ఆలోచన చాలా మంచి ఆలోచన, దేవుడికి కూడా బాగా నచ్చింది అది. కానీ నీ ద్వారా అయితే మాత్రం దేవుడు కట్టించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి నీ చేతులు చూస్తూ ఎలా అయిపోయింది, మొత్తం రక్తంతో నిండి ఉంది. రక్తంతో నిండి ఉన్నటువంటి నువ్వు ఆయన దేవుని మందిరాన్ని కట్టించడానికి అర్హుడు కాదు. కాబట్టి నీ కోరికని నీ కొడుకు చేత దేవుడు నెరవేర్చుకుంటాడని ఆ బాధ్యత ఎవరి మీద పెడతాడంటే సొలొమోను గారి పెడతాడు. సొలొమోను గారి మీద పెట్టినప్పుడు ఇంక ఈ యొక్క ఆలోచన అనేది ఆయన ఇంకా ఉత్సాహపరిచింది దావీదు గారు. దేవుడు నన్ను మందిరం మాత్రం కట్టొద్దన్నాడు, కానీ దేవుడి మందిరాన్ని కట్టడానికి ఉపకరణాలు కూర్చోమని నాకేం చెప్పలేదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే ఈయన తర్వాత నుంచి దేవుడి మందిరానికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏర్పాటు చేసి మొత్తాన్ని సమకూర్చి ప్రజలందరూ కూడా చాలా మంది తెచ్చిస్తారు ఆ మందిరానికి. మొత్తం బంగారంతో పొదిగిద్దా యెరూషలేము దేవాలయం. ఆ యెరూషలేము దేవాలయాలు కట్టించిన తర్వాత కట్టించిపోతున్నటువంటి సమయంలో ఏమైపోతాడు దావీదు గారు, తన కాలాన్ని ముగించుకొని చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బాధ్యత ఎవరి మీదకి వచ్చింది, తన కుమారుడు అయినటువంటి సొలొమోను గారు వచ్చి మందిరాన్ని కట్టిస్తాడు. కట్టించిన తర్వాత ఒక మంచి ప్రార్థన చేస్తాడు ఆయన. అసలు బైబిల్ చరిత్రలోనే ఆయన చేసినటువంటి ఒక విస్తారమైనటువంటి ప్రార్థన కూడా చేయాలి, తెలుసో తెలియదు మనందరికీ. చాలా పెద్ద ప్రార్థన చేస్తాడు ఆయన మందిరం అంతా కట్టించిన తర్వాత. ఎక్కడ కనబడుతుంది చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథం. మొదటగా దేవుడు ఎక్కడికి వచ్చాడు నివసిద్దామని, ఇజ్రాయెల్ ప్రజల మధ్య ప్రత్యక్ష గుడారానికి వచ్చాడు. అక్కడ నివసించాడంటే ఎక్కువ కాలం నివసించాల. మళ్ళీ ఎక్కడికి రావాలనుకున్నాడు, యెరూషలేము దేవాలయం కట్టిస్తారు కదా, ఆ దేవాలయానికి కూడా వస్తాడు దేవుడు. చూడండి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి చెప్పాడండి. ఇక్కడ నుంచి మొదలైంది ప్రార్థన. ఎక్కడి నుంచి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం కాడి నుంచి ప్రారంభమైనటువంటి ప్రార్థన 54 వచనంతో ఎండ్ అయిపోయింది. ఎన్నో వచనంతో, 54 వచనంతో ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన చేస్తాడు దేవుడికి. సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క నేను కట్టించినటువంటి మందిరంలో దేవుడు నివసింపడానికి ఆయనకి తెలుసు. ఎవరికి, సొలొమోను గారికి. సొలొమోను గారికి నేను కట్టించినటువంటి మందిరంలో ఆయన నివసించడం తెలుసు. ఎందుకంటే దేవుడు ఏమంటాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంత గొప్ప స్వరూపం కలిగినటువంటి దేవుడు మనుషులు కట్టించినటువంటి మందిరంలో ఉంటాడంటే నివసించలేనటువంటి దేవుడి నుంచి సొలొమోను గారు ఒక మనవి కోరతాడు. అయ్యా, నేను ఇంత పెద్ద గొప్ప మందిరం కట్టించాను, ఇది నువ్వు నివసించడానికి కాదా, ఇది కాకపోతే నీ యొక్క దృష్టి, నీ యొక్క మనసు అనేది ఈ యొక్క మందిరం మీద ఉంచాయి అంటాడు. అది ఉంటే చాలు, నువ్వు నివసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు సరిపోదు, ఈ భూలకమే సరిపోదు. కాబట్టి ఏం కావాలనుకుంటాడు సొలొమోను గారు ఈ మందిరం మీద, నీ మనసు, ఇంకేం కావాలంటాడు, నీ దృష్టి. ఈ రెండు ఉంచాయి. ఎందుకంటే ఎవరైనా పాపం చేసి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు నీ మనసుని నీ దృష్టి నుంచినట్టుగా వాళ్ళని నువ్వు క్షమిస్తా ఉంటాడు. అదే అంటాడు చూడండి, ఎక్కడ కనబడుతుంది మనకి, మొదటి రాజుల గ్రంథం. దేవుడు ఇచ్చినటువంటి రిప్లై ఏమంటుందంటే 9వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. ఇలా మనవులు చేసినటువంటి సొలొమోను గారికి దేవుడు ఇస్తున్నటువంటి రిప్లై, నీ మనసుని నీ దృష్టిని ఉంచమంటాడు కదా. అప్పుడు ఏమంటాడు దేవుడు, 9వ అధ్యాయం 3వ వచనం ఒకసారి. విన్నపములను నేను అంగీకరించి నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండు అన్నాడు. దేవుడు అనుకున్నట్టుగానే, సొలొమోను గారు అనుకున్నట్టుగానే ఏం చెప్పాడు, నా మనసు అక్కడే ఉంటుంది, నా దృష్టి కూడా అక్కడే ఉంటుంది అని సొలొమోను అడిగినట్టుగానే సెలవిస్తాడు. ఈ పరిశుద్ధ స్థలంలో నేను నివసిస్తానంటాడు. సరే, ఇక్కడైనా ఈయన నివసించారంటే ఇక్కడ కూడా ఆయన మనసుని, ఆయన దృష్టిని కూడా ఇక్కడ కూడా ప్రజలు ఉండనేలా, ఇక్కడ కూడా ఉండనీయకుండా ఏం చేశారు ఆయన్ని, ఆయన ఉండాలి నేను మందిరంలో ఉండాలి, నేను ప్రత్యక్ష గుడారాలు ఉండాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో దేవుడికి నచ్చినటువంటి కార్యాలు జరిగిస్తున్నారు. మందిరం కడుతున్నారు, ప్రత్యక్ష గుడారం కడుతున్నారు, దేవుడిని నమ్మిస్తున్నారు, మోసం చేస్తున్నారు.
దేవుడు ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు, ఉండాలనుకుని వస్తున్నాడు. వాళ్ళ జీవితాలు చూడగలిగినా ఆయనకేమో ఉండబుద్ధి కాదు. పరిశుద్ధతకి అపవిత్రతకి దగ్గర దగ్గర ఉండే సంబంధాలు ఉండవు. మనం పరిశుద్ధంగా ఉన్నాం అనుకోండి, మన దగ్గర దేవుడు ఉంటాడు. మనం అపవిత్రంగా ఉన్నాం అనుకోండి, దేవుడు మన దగ్గర ఉంటాడు అంటే ఉండడు, వెళ్ళిపోతాడు. ఆనాడు ప్రత్యక్ష గుడారంలో కూడా అలానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా యెరూషలేము మందిరంలో కూడా ఉంటాడంటే యెరూషలేము మందిరం కూడా ఉండడు ఎక్కువ కాలం. ఎందుకంటే ఆయనకి కోపం తెప్పించేటువంటి పనులు చాలా చేశారు ఆ ఇజ్రాయెల్ ప్రజలు. ఏం చేశారనేది ఒకసారి మనకి యెహెజ్కేలు గ్రంథం చూస్తే తెలిసింది. యెహెజ్కేలు గ్రంథం 'యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచిందంట. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఏ కృత్యాలను చూడలేక దేవుడు ఏం చేశాడంట? ఆ కెరూబుల మీద నుంచి ఆ మందిరంలో నుంచి ఎక్కడికి వచ్చాడు? గడప దగ్గరకు వచ్చాడు పోవటానికి. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి పనికి మాలినటువంటి పనులన్నీ 8వ అధ్యాయంలో ఉంటుంది. చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అన్ని దేవతల చుట్టూ తిరుగుతారు వాళ్ళందరూ. అన్ని దేవతలకు మందిరాలు కట్టించడం, వాటికి బలిపీఠాలు కట్టించడం, వాళ్ళకి మొక్కడం, వాళ్ళకి బళ్ళు అర్పించడం, ఇలా చేస్తున్నటువంటి వీళ్ళందరూ చూసినటువంటి దేవుడు వీళ్ళని ఎవరికి అప్పగిస్తారంటే అక్కడ చెరలో ఉంటారు. వీళ్ళు బబులోను సామ్రాజ్యానికి అప్పగిస్తారు. బబులోను సామ్రాజ్యానికి అప్పగించగానే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మందిరాన్ని మొత్తాన్ని బూడిద చేస్తారు. దేవుడు అక్కడ నివసించాడంటే అక్కడ కూడా నివసించనంతవంటి జీవితాన్ని వాళ్ళు అక్కడ చూపించలేకపోయారు. మనం కూడా అంతేనండి. ఎవరైనా అందరూ గుర్తుపెట్టుకుని ఇక్కడ ఎవరికైనా కానీ ఎవరి జీవితంలోనే కానీ వినయం అనేది, దీన మనస్సు అనేది, పాపం అనేది వాళ్ళ హృదయంలో ఉందనుకోండి, వాళ్ళ మధ్యలో దేవుడు నివసిస్తాడంటే నివసించడు. తాను ఎంతగానో ఇష్టపడి సృష్టించుకున్నటువంటి ఇశ్రాయేలు మధ్యలోనే నివసించాల. ఈయన మధ్యలో నివసిస్తాడు. ఆయన నమ్ముకొని వచ్చి దేవుడు భక్తిని మనం కూర్చుంటున్నామే, కూర్చున్నప్పుడు మనలో ఇలాంటి లక్షణాలు లేకపోయినాయి అనుకోండి, మన మధ్యలో నివసిస్తాడంటే నివసించడు. వరచర్మం కప్పుకొని వచ్చి కూర్చున్నట్టే మన ఇక్కడ ఇలాంటి లక్షణాలు లేకపోతే. తగ్గింపు అనేది, వినయం అనేది మనం ఎక్కడెక్కడ తగ్గింపు వినయం చూపిస్తామంటే దేవుడి దగ్గర చూపిస్తాం చాలా జాగ్రత్తగా. అవునా కదా? ఎందుకంటే మనం బతుకు నేర్చున్నాము. అయ్యా దేవుడా ప్రార్థన అంటే నేను దూరినయ్యా, నేను దుమ్మునయ్యా, నేను ఎంతటి వాడినయ్యా నీ కింద అంటాం. మరి అలాగే తగ్గింపు మాటలు, అలాంటి మాటలు నీ సహోదరి దగ్గర ఉంటాయంటే ఉండవు. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉంటుంది. ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి ఇది చేస్తాడండి మనకి. కానీ మన సహోదరుడు చేయలేడు కదా పక్క నుండి. అతని దగ్గర నటిస్తాం, దేవుడి దగ్గర ఏమో అయ్యా దేవుడా నేను ఏ పాటి వాడినయ్యా అంటూ ఉంటాం. ఎంత తగ్గింపు కలిగి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన సహోదరుడి దగ్గర ఆ తగ్గింపు మాటలు అనేవి ఉండవు. దేవుడి దగ్గర కూడా ఆ లక్షణాలు ఉన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం, కానీ ఆ లక్షణాలు మనలో కనపడదు. మొదటిగా ఎవరి దగ్గర నివసించాలని వచ్చాడు దేవుడు? ఇజ్రాయెల్ మధ్య నివసించాడా? ప్రత్యక్ష గుడారంలో లేదు. మళ్ళీ ఎక్కడ నివసించాలని ఆశపడ్డాడు ఆయన? యెరూషలేము దేవుడు. అక్కడ ఉండిచ్చారంటే అక్కడ లేదు. అక్కడ ఎవరికి అప్పగిస్తాడు దేవుడు? బబులోను సామ్రాజ్యానికి అప్పగిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ మందిరాన్ని మొత్తాన్ని బూడిద చేసి పారేస్తారు, మొత్తాన్ని పడగొడతారు. అక్కడ కూడా అలాంటి ఆ పడగొట్టడానికి గల కారణం ఎవరంటే దేవుడు అప్పగించేది వాళ్ళని. అప్పుడు అప్పగించి ఏం చేస్తాడు? అప్పగించే ముందుగా ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి కెరూబుల మీద ఆయన నిలబడి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బబులోను సామ్రాజ్యం పడి మొత్తం ఏం చేస్తారు? ఆ మందిరాన్ని మోసం చేస్తారు, మొత్తం సమూలంగా నాశనం చేస్తారు. దేవుడు లేనటువంటి జీవితాలు, దేవుడు లేనటువంటి ప్రజలు, వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది. దేవుడు మన మధ్యలో నివసించట్లేదు అనుకోండి, మన జీవితాలు కూడా అంతే, మన కుటుంబాలు కూడా అంతే, చిన్న భిన్నం అయిపోతాయి. దేవుడు నివసించాలంటే మనలో ఏమి ఉండాలి? లక్షణాలు వినయం ఉండాలి, దీన మనస్సు అనేది ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దేంట్లో ఉండాలంటే మన మాటలో ఉండాలి, మన చేతల్లో ఉండాలి, మన చూపులో ఉండాలి, మన నడవడికలో ఉండాలి. వీటన్నిటిలో ఉంటేనే దేవుడు మన మధ్య నివసించేది. వీటన్నిటిలో ఏటిలో లేకపోయినా దేవుడు మన దగ్గర నివసించడు. కానీ దేవుడు ఆశిస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు
నా కుమారుడి దగ్గర నేను నివసిస్తానా అని. కానీ మనం ఏం చేస్తామంటే మన హృదయం అనేటువంటి తలుపుకి గొళ్ళెం పెట్టుకున్నాం, రానివ్వకపోవడం వల్ల దేవుడు అక్కడ నుండి ప్రకటన గ్రంథంలో ఉండి తలుపు నద్ద నుంచొని కొడతా ఉన్నాడంట, తీస్తే లోపలికి వద్దాము అని. కానీ వస్తున్నాడంటే మనం తలుపు తీస్తున్నామంటే, మన హృదయం అనేటువంటి తలుపు తీస్తున్నామంటే తీయట్లా. ఎందుకంటే హృదయం అంతా దేంతో నిండిపోయిందంటే పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయినటువంటి హృదయంలో దేవుడు వస్తాడంటే రాడు. దేవుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాడు కాదండి. నువ్వు తలుపు తీస్తే నీ దగ్గరకు వస్తానంటాడు, కానీ నువ్వు తలుపు తీయకపోయినా నేను వస్తానంటాడు అంటే రాడు. ఎవడు వస్తాడు తలుపు తీయకపోయినా వచ్చేది? సాతాను గాడు కొడతాడు తలుపు తీయకపోయినా. కానీ నువ్వు ఒకసారి కాదు 10 సార్లు కొడతాడు నువ్వు నీ హృదయంలోకి. కానీ దేవుడు మాత్రం నువ్వు హృదయం అనేటువంటి తలుపు తీస్తేనే నీ దగ్గరకు వస్తాను, నేను నా వాక్యాన్ని తెలియజేస్తాను, నేను నీ మధ్య నివసిస్తాను. నువ్వు మాత్రం తలుపు తీయపోయావు అనుకోండి, నేను రాను, నాకేం అవసరం. కానీ మన హృదయానికి మనం ఎవరికి తలుపు చేస్తున్నాం, మరి ఎవరు తట్టినప్పుడు తలుపు చేస్తున్నాం? దేవుడు తట్టినప్పుడు మన హృదయం తలుపు చేస్తున్నావా, లేకపోతే సాతాను గాడు పిలవకపోయినా కానీ వాడు వచ్చి మన హృదయంలో దూరి వాడి కార్యాన్ని వాడు జరిగిస్తున్నప్పుడు మరి వాడికి మనం స్పందిస్తున్నావా, లేకపోతే దేవుడికి స్పందిస్తున్నావా అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ ఉంచారంటే యెరూషలేము దేవాలయం ఇక్కడ కూడా ఉంచలా. ఎవరంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు మన మధ్యలో నివసిస్తారంటే మనం ఏం చేస్తున్నాం అంటే నివసించడానికి అవకాశం ఇవ్వట్లా దేవుడికి, సమయాన్ని ఇవ్వట్లా దేవుడికి. మనం అందుకే పాపంలో పడిపోతున్నాం. మనం ఆకాశ మహాకాశాల పట్ల చాలనేటువంటి దేవుడు మనతో వచ్చి నివసిస్తానంటే మనమేమో ఆయనకి హృదయంలో చోటు ఇవ్వట్లా. ఇంకా చివరిగా ఇంకెక్కడ ఉంటానని చెప్పాడు దేవుడు. ఇంకెక్కడ ఉంటాడు? ఒకసారి కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ ఒకసారి చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన ప్రకారంగా ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు మనం ఆలోచించగలిగినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, దేవుని నివాస స్థలమై ఉండటకు మనందరం ఏం చేస్తామన్నా కట్టబడతామన్నా. ఇప్పుడు అంటే దేవుడు యాక్చువల్గా మొత్తానికి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సంఘంలో ఉన్నాడు దేవుడు. సంఘంలో ఉన్నటువంటి దేవుడిని మరి ఉండస్తున్నామంటే మనం ఆలోచించాలి. మనం దేవుడే వచ్చి సంఘంలో ఉంటున్నాడంటే మరి మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? పాపం చేస్తా జీవిస్తూ ఉంటే మనలో ఉంటాడా అంటే ఉండడు. కట్టబడుతున్నామంటే ఒక్కొక్క రాయి తెచ్చుకొని మనం కట్టబడతా ఉన్నాం. కట్టబడుతున్నటువంటి ఆ యొక్క గృహంలో దేవుడు ఉన్నాడా అంటే మరి మన హృదయాలు మనం పరిశీలించుకుందాం. మరి ఎంతవరకు దేవుడు నివసించేటువంటి హృదయాలుగా మనం ఇస్తున్నాము దేవుడికి అనేది. మరి మన సంఘంలో నివసించడానికైనా కానీ దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి సంఘాల్లో నివసించడానికి దేవుడు వస్తుంటే మనం మరి ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి? ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో నివసిస్తున్నటువంటి దేవుడికి మరి ఆయన మనం ఆనందపరిచేటువంటి క్రియలు జరిగిస్తున్నావా, సంతోషపరిచే క్రియలు జరిగిస్తున్నావా, లేకపోతే దౌర్భాగ్యమైనటువంటి కుళ్ళు జీవితాలతో జీవిస్తున్నావా మనం? ఇంకా చూడండి, మార్క్స్ వార్తలో ఒక 14 లక్షల జీవితులు ఎలాంటి వ్యక్తుల మధ్య నేను నివసించను అని. ఆ 14 లక్షలు చూసుకుందాం. అవి మనలో ఉన్నాయో లేవు? 14 ఉన్నాయో, 11 ఉన్నాయో, 12 ఉన్నాయో, 10 ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21. మనుషుని లోపల నుండి బయలువెళ్ళున్నది. అది కదా, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి, ఆ మనుషుల హృదయాల నుండి ఏం ప్రయాణం చేస్తాయని చూడండి చెప్తున్నాడు. దురాలోచనలను 1, జారత్వములను 2, దొంగతనములను 3, నరహత్యలను 4, వ్యభిచారములను 5, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును,
అవివేకమును వచ్చును. 23 కూడా, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 14 ఉన్నాయండి. 14 ఉంటాయి అనుకోండి, చూడండి. దురాలోచన 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అంతే. 13 ఎన్నో మొత్తం 13. ఈ 13 లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో దేవుడు ఏమన్నాడంట? వాళ్ళ యొక్క హృదయాల దేవుడు ఉండడంట. వాళ్ళ జీవితాల్లో ఉండడం, వాళ్ళ కుటుంబంలో ఉండడం, ఎవరిలో ఉండడం. ఇంకా ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. మరి ఇలాంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయంటే మనకి ఎన్ని ఉన్నాయి? మనకి ఒకసారి లెక్కేసుకోండి. 13 నీకు ఎట్లా నేర్చేస్తాడు దేవుడు మనలో? సంఘంలో దేవుడు ఉండాలని మనతో ఆశపడుతుంటే ఇన్ని లక్షణాలు ఉన్న దేవుడు, ఇన్ని లక్షణాలు ఉంటే మనలో దేవుడు ఏముంటాడండి? మనం ఎందుకు మరి ఎంత భక్తి చేస్తున్నాం మనం అంటే ఎందుకు మరి దేని ప్రకారంగా ఇన్ని లక్షణాలు మన హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయి అంటే మనం వేటిని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం, వేటిని మనలో నుంచి తగ్గించుకోగలుగుతున్నాం, వేటిని మనం మన జీవితంలో రేపుకుంటున్నాం, వేటిని మనం తగ్గించుకుంటున్నాం. దేవునికి అయిష్టమైనవేమో మనం రేపుకుంటున్నాం మన హృదయంలో చేయాలని. దేవుడు నచ్చేటువంటి విషయాలేమో లోపలే ఉంచుకుంటున్నాం మనం. దీన్ని బట్టి దేవుడు నీ మధ్య నివసిస్తాడంటే ఎట్లా నివసిస్తాడు అసలుకి? ఆనాడు ప్రత్యక్ష గుడారంలోనే వాళ్ళు తప్పు చేస్తే ఎమ్మటే వచ్చాడు బయటికి. యెరూషలేము మందిరంలోనూ కూడా అంతే. ఆయన వాళ్ళు జీవించలేదు, ఎలా పడితే అలా విగ్రహారాధన చేశారు, బలులు అర్పించారు. అన్ని దేవతలు విగ్రహాలు కట్టారు, గుళ్ళు కట్టారు, దేవాలయాలు కట్టారు. వాళ్ళ మధ్య నివసించాడంటే వాళ్ళ మధ్య కూడా నివసించాల. ఆ కిరీబుల మీద నుంచి ఎక్కడికి వచ్చాడు? గడప దగ్గరకు వచ్చాడు. బయటకు వస్తూ ఎవరికి అప్పగించారు? వాళ్ళని బబులోనీలకు అప్పగించారు. మొత్తం ఆ దేవాలయాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? అడగొట్టించాడు. దేవుడు ప్రమేయం లేకుండా ఆయన వాళ్ళు చేస్తారంటే చేయలేరు. మన జీవితంలో దేవుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. దేవుడు మన జీవితాన్ని వదిలేస్తే మన జీవితం ఏదైనా జరగాలంటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ దేవుడు మనల్ని వదిలేశాడంటే మన జీవితం అనేది కుక్కలు చెప్పిన ఇస్తరాకి అయిపోయింది. అది ఎవరిదైనా కానీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళది ఎవరిదైనా కానీ దేవుడు మనల్ని వదిలేశాడంటే వాళ్ళ జీవితం అనేది అగామ గోచరమే. సాతాను కూడా తాండవాడుతూ ఉంటాడు వాళ్ళ హృదయాల్లో. ఈ 14 లక్షణాలు ఉండేందుకు మనం ఏం బ్రతుకుతున్నట్టు దేవుడి కోసం మనల్ని ఏం నిలుస్తాడు దేవుడు? ఈ సంఘంలో ఉంటానంటే అదే 22వ వచనం ఎఫెసీ పత్రిక. ఏమన్నాడు ఎఫెసీ పత్రికలో? ఒకసారి చూడండి ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు ఇంకోసారి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు దేవునికే నివాస స్థలం. నివాస స్థలం అంటే దీనికి సంఘమే కదా, క్రైస్తవులకి మనకి ఇది. మరి దీంట్లో దేవుడు ఉంటున్నాడంట. మరి ఈ 14 లక్షణాలు మనం కలిగి ఉంటే మన మధ్యలో ఉంటాడా? అసాధ్యం కదా. ఇది అపవిత్రత చోటు లేదు కదా ఆయన దగ్గర, పాపానికి చోటు లేదు కదా ఆయన దగ్గర. మరి ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే మనకి ఏం పరలోకం వచ్చింది? మనం చేసేటువంటి భక్తి కూడా భక్తేనా? కాబట్టి ఇప్పటి నుంచైనా ఆలోచించుకోండి. ఇప్పటి నుంచైనా మన జీవితాలు మార్చుకోవాలి. ఏదైతే ఈ 14 లక్షణాలు మన హృదయం నుంచి బయలుదేరినప్పుడు వాటిని మనం కంట్రోల్ చేసుకొని దేవుని గుర్తు చేసుకుంటూ, భక్తులు గుర్తు చేసుకుంటూ, కుటుంబాలను గుర్తు చేసుకుంటూ, పిల్లలను గుర్తు చేసుకుంటూ, భర్తని భార్యని వీళ్ళందరూ గుర్తు చేసుకుంటూ మనం ఎప్పుడైతే దేవుడి ఎడల నమ్మకంగా, నిజాయితీగా, వినయం కలిగి, దీన మనసు కలిగి జీవించామంటే దేవుడు మన ఎడల నివసిస్తాడు. అలా కాకుండా ఏదో వచ్చావులే, విన్నావులే, పొయ్యావులే అనుకుంటే నువ్వు యెజబేలు ఆహాబు లేక జీవించినట్టే. యెజబేలు లక్షణాలు కలిగి మనం నివసిస్తున్నట్టే, ఆహాబు లక్షణాలు కలిగి మనం నివసిస్తున్నట్టే. జాగ్రత్తగా ఉండాలి మనందరం. ఎందుకంటే హెబ్రీ పత్రికలు అంటాడు, జీవము కలిగిన దేవుడి చేతిలో పడటం మహా భయంకరం. ఇలాంటి 14 లక్షణాలు కలిగి జీవిస్తున్నామంటే ఆయన చేతులు పడ్డామంటే అయిపోయామే. రోగాన్ని బాగానే వేస్తాడు, లేకపోతే ఒక దెబ్బకి లేకుండా లేపేస్తాడు. ఎందుకంటే వారం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం మనందరమే. అదేమనుకుంటున్నా కొంతమంది, చాలామంది అనుకుంటారు ఏమో మనుషుల ధర చేయబడింది, కొట్లో ఒక 45 రూపాయలు ఇస్తే ఒక ప్యాకెట్ ఇచ్చాడు, ఒక 150 రూపాయలు ఇస్తే ఒక డబ్బా ఇచ్చాడు, వేసుకొచ్చి కలుపుకొని చేద్దాం అనుకుంటున్నాము. ఆనాడు అపోస్తులు కూడా అట్లా అనుకున్నారు. ఏంది అన్నయ్య సభ్యుల పరిస్థితి ఏమైంది? అబద్ధం ఆడగల వాళ్ళ మధ్య చనిపోయారు.
అప్పుడు వాళ్ళ మధ్య నివసిస్తున్నాడు దేవుడు. వాళ్ళ మధ్య నివసించేటప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి అబద్ధ కార్యాలు కూడా జరగకూడదు. నీతిగా నిజాయితీగా మాట్లాడాలి. అక్కడ ఎవరైతే మాట్లాడలేదు, ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ అక్కడే చనిపోయారు మందిరంలోనే. అలా ఉంటుంది దేవుడితో మనకి. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ దేవుడు మనతో నివసించాలన్నా కానీ, దేవుడు మనతో ప్రయాణం చేయాలన్నా కానీ మన జీవితం అనేది దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఎక్కడ దాకా ఎందుకండి, ఈ ప్రపంచంలో ఇనుమును ఎవరైనా నాశనం చేయగలరా? ఇనుముని ఎవరైనా నాశనం చేయగలరా? ఎవరు నాశనం చేయలేరు ఇనుముని. దానికి అదే నాశనం అవుతుంది. అట్లా అయిపోతున్నాయి మన బ్రతుకులు. మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. గొప్ప గొప్ప వాక్యాలు సహోదరుల ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. మరి ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు పాటిస్తున్నారు అనేది మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. మన హృదయాలకి, మన జీవితాలకి. నాలో ఒక లోపం కనపడింది అనుకోండి, ఆ లోపం నా సహోదరు విన్నపడినప్పుడు నేను ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇనుము బట్టలు తుప్పులా ఉన్నాం అనుకోండి, ఏమైపోయింది? ఇంకా నాశనం చేసిద్ది. షుగర్ ఉందనుకోండి, షుగర్ ఏం చేసింది? ఒక పుండు పడింది అనుకోండి కాలుకి, ఏం చేసింది? అది కొరక తినిది. లోపల కొరక తిని మొత్తం కాలు మొత్తం ఏమైపోయింది? తీసేపించుకోవాలి. క్యాన్సర్ వచ్చింది అనుకోండి దీనికని ఎముకకి, అది కూడా అంతే. క్యాన్సర్ కూడా పాకుతూ ఉంటుంది పైకి కిందకి. అట్ట అయిపోతున్నాయి మన జీవితాలు. ఎప్పటికి వచ్చినా కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు కానివ్వండి, దేవుని యొక్క ప్రకారంగా దేవుని సంఘంలో మనం నివసిస్తున్నాం కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం జీవించాలి. కానీ దేవుడు ఎలా నివసిస్తే, మీరు ఎలా నివసిస్తే మేము మీ మధ్యకు వస్తున్నారని తెలియజేశాడు. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగి మనం నివసించాలి. అలాంటి ఓర్పు, అలాంటి సహనం, అలాంటి వినయం, సాత్వికం, దయాళత్వం, దీన మనసు కలిగి ఉండాలి మనందరం. మన మధ్యలో ఎప్పుడు కూడా పాపానికి చోటు ఇవ్వకూడదు, అపవిత్రతకి చోటు ఇవ్వకూడదు, వ్యసనాలకు చోటు ఇవ్వకూడదు, కామాతురత్వానికి చోటు ఇవ్వకూడదు. ఆ 14 లక్షణాలు. జాగ్రత్వానికి చోటు ఇవ్వకూడదు, వేడికి చోటు ఇవ్వాలి, ప్రేమకు చోటు ఇవ్వాలి మనం. ఇంకా చెబుతాడు కదా గలతీ పత్రికలు 22 చెబుతాడు ఏముంటాయి అనేది. క్రైస్తవుడు కలిగి ఉన్న లక్షణాలు ఏముంటాయి అనేది. ప్రేమ ఉంటుంది, సాత్వికం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం అనేది. ఇలాంటి లక్షణాలు మనం కొనసాగిస్తున్నాం అనుకోండి, దేవుడు మనలో ఉంటాడు. లేకుండా ఈ 14 లక్షణాలు, మార్క్స్ వార్త చెప్పిన 14 లక్షణాలు ఉన్నాయనుకో, మనలో దేవుడు నివసించడు. నివసించినటువంటి బ్రతుకులు బైబిల్ గ్రంథంలో చాలామంది నాశనం అయిపోయింది. ఇస్కరియోతు యోధ పరిస్థితి ఏమైంది? ఉన్నట్టుగానే తిరిగాడు దేవుడి పక్కన. దేవుడి ప్రకారం క్రీస్తు పక్కన ఆయన సైనికుడిగా, ఆయన శిష్యుడిగా దేవుని వాక్యంలో జీవితంలో పనిచేస్తున్నాడు. కానీ పక్కన తిరిగాడు. ఆయనకి ఎన్నుపడు గుడిచాడు. ఆయనకి చావు ఎలా ఉంది? ఆయన గురేసుకుని ఆయనే చెప్పాడు కదా, ఇనుము ఎవరు పాడు చేసుకుంటారు? ఇనుముని దానంతా అదే తుప్పుపట్టు పాడు చేసుకుంటుంది. అలా తుప్పుపట్టినట్టుగా ఇస్కరియోతు యోధ కూడా అలా పాడైపోయాడు. తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. కాబట్టి సంఘంలో మనం కొనసాగుతున్నటువంటి మనందరం కూడా చెప్పబడుతున్నటువంటి నేనైనా కాదండి, ఎవరు చెప్పినా, అంగారావణ చెప్పినా కానీ, యేసుబాబు చెప్పినా, ఏరగన్న చెప్పినా, పిలుపు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ దాన్ని నెగ్లిజెన్సీగా తీసుకోమాకండి, దాన్ని నిర్లక్ష్యంగా తీసుకోమాకండి. మీకు 1 లక్ష రూపాయలు వస్తే మీరు రేపు వచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకొని రమ్మని ఏదన్నా సచివాలయం చెప్పారనుకో, ఎమ్మటే పోతాం మనం తీసుకొని, అది మర్చిపోం మనం. కానీ మనం సింపుల్గా మర్చిపోతాం. దేవుని విన్నటువంటి వాక్యాన్ని చాలా సింపుల్గా మర్చిపోతాం మనం. ఎందుకంటే అంత ఇష్టం మరి మనకి ఆధార్ కార్డు అన్నా, వాళ్ళు ఇచ్చేటువంటి 1 లక్ష రూపాయలు అన్నా కానీ ఏది ఇష్టం ఉండదో ఈ వాక్యం అనేది మన హృదయంలో ఉండదు. ఎమ్మటే సాతానుడు పక్కన కూర్చుంటాడు, అయిపోగానే ఎమ్మటే లాక్కుని పోతాడు. ఏదో ఒక ఆలోచన కలిగిస్తారు, ఆలోచన అంటాడు, ఈ ఆలోచన అంటాడు, అక్కడికి పంపుతారు, ఇక్కడికి పంపుతారు. ఇది మొత్తం అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అలా ఉండకూడదు మనం. మన జీవితంలో, మన కుటుంబంలో కానివ్వండి, మన సంఘంలో కానివ్వండి, మెయిన్గా దేవుడు నివసించాలంటే ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. పవిత్రంగా జీవించాలి, పాపం లేకుండా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. మహాగరుడు అన్నాడండి. మహాగరుడు మహోన్నతుడు, నిత్య నివాసి, అలాంటి వ్యక్తి పరిశుద్ధుడు, ఆయనే వచ్చి మన మధ్య నివసిస్తానంటున్నాడండి. మరి అలాంటి వ్యక్తి నివసిస్తానన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా జాగ్రత్తలు తీసుకొని జీవించాలి? మన మాటలు కానివ్వండి, మన ప్రవర్తనలు కానివ్వండి, మన నడవడికలు కానివ్వండి, మన క్రియలు కానివ్వండి, ఎటువంటి వేటిలో కూడా మన పాపం అనేది మనం కనబడకూడదు. మన జీవితాల్లో కనబడిందంటే ఆయన నీ జీవితంలో లేనట్టే. ఆయన లేకపోతే జీవితం వ్యర్థమే. కాబట్టి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి మాటలను మీరు శ్రద్ధగా ఆలకిస్తారని, మీ జీవితంలో, మీ కుటుంబాల్లో కూడా దేవుడు నివసించాలంటే మంచిగా భక్తి కలిగి, మంచి పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి మీరందరూ జీవించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరిని కూడా ఒకళ్ళ గురించి అనేది కాదు కానీ మన జీవితాలు బాగుపడాలని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పినటువంటి వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ సహోదరుల భావం కలిగి ఉంటూ సహోదరి మనల భావం కలిగి ఉంటూ వారం వారం రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి మనందరం చనిపోయిన తర్వాత మనం లెక్కప్ప చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని అడిగినప్పుడు నువ్వేం చెప్తావు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మంచి నిర్ణయం తీసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.